హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈపీటెక్. ఈ వీడియోలో నేను 4-బిట్ సింక్రనస్ అప్ డౌన్ కౌంటర్ని లాజిక్లీ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఎలా డిజైన్ చేయాలో చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి లాజిక్లీ సాఫ్ట్వేర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ దీన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఈ విండోని క్లోజ్ చేసి అగైన్ ఈ విండోని మ్యాక్సిమైజ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ డౌన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం ఈ పర్టికులర్ కౌంటర్ని ఇక్కడ జేకే ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేసిన డిజైన్ చేసుకోవచ్చు, లేదా టీ ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేసిన డిజైన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, నేను టీ ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేసి డిజైన్ చేసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ టీ ఫ్లిప్ ఫ్లాప్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను స్క్రోల్ అప్ చేసి ఇక్కడ అండిగేట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక అండిగేట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఆర్ గేట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనం తీసుకునే లాజిక్ గేట్స్ అని 2 ఇన్పుట్ గేట్సే తీసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, నేను క్యూ నుంచి ఈ అండిగేట్ ఇన్పుట్కి, క్యూ బార్ నుంచి ఈ అండిగేట్ ఇన్పుట్కి, అగైన్ ఈ అండిగేట్ అవుట్పుట్ ఇచ్చి ఈ ఆర్ గేట్ ఇన్పుట్కి, ఈ అండిగేట్ అవుట్పుట్ వచ్చి ఆర్ గేట్ ఇన్పుట్కి కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, నేను ఈ పర్టికులర్ సర్క్యూట్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ కాపీని క్లిక్ చేసి అగైన్ ఇక్కడ పేస్ట్ని క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అగైన్ ఈ 2 సర్క్యూట్స్ని మనం సెలెక్ట్ చేసి అగైన్ ఇక్కడ కాపీని క్లిక్ చేసి అగైన్ ఇక్కడ పేస్ట్ని క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఆ సర్క్యూట్స్ని సెట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, ఈ పార్ట్ ఆఫ్ సర్క్యూట్ మనకి అన్వాంటెడ్ కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసి డిలీట్ని క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను ఈ పర్టికులర్ ఆర్ గేట్ అవుట్పుట్ని ఇక్కడ టీ ఇన్పుట్గా తీసుకున్నాను. అగైన్ ఈ ఆర్ గేట్ అవుట్పుట్ని టీ ఇన్పుట్గా తీసుకున్నాను. అగైన్ ఈ ఆర్ గేట్ అవుట్పుట్ని టీ ఇన్పుట్గా తీసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను హై కాన్స్టెంట్ లాజిక్ 1 ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, నేను ఈ పర్టికులర్ లాజిక్ 1ని ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ టీకి ఇచ్చాను. అగైన్ ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ ప్రీసెట్కి ఇచ్చాను. అదేవిధంగా సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫ్లిప్ ఫ్లాప్కి ప్రీసెట్కి ఇవ్వాలి కాబట్టి ఇక్కడ నుంచి ప్రీసెట్, అగైన్ ఇక్కడ నుంచి ఈ ప్రీసెట్కి, అగైన్ ఇక్కడ నుంచి ప్రీసెట్కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ కనెక్షన్స్ అనేవి ప్రాపర్గా సెట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం మోడ్ సెట్ చేయాలి కాబట్టి ఒక టోగల్ స్విచ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నాట్ గేట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, నేను ఈ పర్టికులర్ స్విచ్ నుంచి ఈ నాట్ గేట్కి, అగైన్ ఈ నాట్ గేట్ అవుట్పుట్ నుంచి ఈ అండిగేట్కి, అగైన్ ఈ అండిగేట్ అవుట్పుట్ నుంచి ఈ అండిగేట్ ఇన్పుట్కి, ఈ అండిగేట్ అవుట్పుట్ నుంచి అండిగేట్ ఇన్పుట్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఈ టోగల్ స్విచ్ నుంచి ఇక్కడ అండిగేట్ ఇన్పుట్కి, నెక్స్ట్ ఈ అండిగేట్ అవుట్పుట్ నుంచి అండిగేట్ ఇన్పుట్కి, ఈ అండిగేట్ అవుట్పుట్ నుంచి అండిగేట్ ఇన్పుట్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఈ కనెక్షన్ ప్రాపర్గా సెట్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను క్లాక్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ క్లాక్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఈ క్లాక్ డ్యూరేషన్ అంటే సిగ్నల్ డ్యూరేషన్ వచ్చి 500 సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ ఇంకొక టోగల్ స్విచ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఎందుకంటే మనం క్లాక్ని మిడిల్లో పాస్ చేయాలనుకుంటే ఈ టోగల్ స్విచ్ యూజ్ చేసి మనం పాస్ చేయొచ్చు. అగైన్ ఇక్కడ క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, 2 ఇన్పుట్ అండిగేట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ టోగల్ స్విచ్ నుంచి అండిగేట్ ఇన్పుట్, ఈ క్లాక్ నుంచి అండిగేట్ ఇన్పుట్ కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ అండిగేట్ అవుట్పుట్ నుంచి ఇక్కడ క్లాక్కి, అగైన్ ఈ అండిగేట్ అవుట్పుట్ నుంచి ఈ ఫ్లిప్ ఫ్లాప్ క్లాక్కి, అగైన్ ఈ అండిగేట్ అవుట్పుట్ నుంచి ఈ ఫ్లిప్ ఫ్లాప్ క్లాక్కి, అగైన్ ఈ అండిగేట్ అవుట్పుట్ నుంచి ఈ ఫ్లిప్ ఫ్లాప్ క్లాక్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే
సింక్రనస్ కౌంటర్లో మనకి క్లాక్ అనేది కామన్గా ఇవ్వాలి. సో కాబట్టి క్లాక్ అనేది కామన్గా తీసుకున్నాను. అగైన్ ఈ పర్టికులర్ క్లాక్ కనెక్షన్స్ని ప్రాపర్గా సెట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను క్లియర్ సిగ్నల్ ఇవ్వాలి కాబట్టి నేను పుష్ బటన్ సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నాట్ గేట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, ఈ పుష్ బటన్ నుంచి నాట్ గేట్ ఇన్పుట్, ఈ నాట్ గేట్ అవుట్పుట్ నుంచి ఇక్కడ క్లియర్కి, అగైన్ ఈ నాట్ గేట్ అవుట్పుట్ నుంచి ఇక్కడ క్లియర్కి, అగైన్ ఈ నాట్ గేట్ అవుట్పుట్ నుంచి క్లియర్కి, ఈ నాట్ గేట్ అవుట్పుట్ నుంచి క్లియర్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఈ కనెక్షన్స్ అనేటివి ప్రాపర్గా సెట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం 4-bit డిజిట్ అంటే 7 సెగ్మెంట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ క్యూ నుంచి ఇక్కడికి, అగైన్ ఈ క్యూ నుంచి ఇక్కడికి, అగైన్ ఈ క్యూ నుంచి ఇక్కడికి, అగైన్ ఈ క్యూ నుంచి ఇక్కడికి కనెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనం ఈ లైట్ బల్బ్ స్విచ్ చేసి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ లైట్ బల్బ్ ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను, సెకండ్ లైట్ బల్బ్ ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను, థర్డ్ లైట్ బల్బ్ ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను, అగైన్ ఫోర్త్ లైట్ బల్బ్ ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ క్యూ నుంచి ఈ లైట్ బల్బ్కి, ఇక్కడ క్యూ నుంచి ఈ లైట్ బల్బ్కి, అగైన్ ఈ క్యూ నుంచి లైట్ బల్బ్కి, ఈ క్యూ నుంచి లైట్ బల్బ్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. సో అదేవిధంగా ఇక్కడ చూడండి, మనం లేబుల్స్ కూడా ఇక్కడ సెట్ చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ చూడండి, నేను స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ చూడండి లేబుల్ సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. ఇది వచ్చి మనకి అప్ డౌన్ కాబట్టి నేను ఇక్కడ అప్/డౌన్ బార్ ఇవ్వాలి, కాబట్టి అది చూపించలేం కాబట్టి ఇక్కడ నేను డౌన్ అని టైప్ చేసుకున్నాను. అగైన్ దీన్ని ప్రాపర్గా సెట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మనం ఈ క్లాక్ను పాస్ చేయడానికి యూజ్ చేయాలి కాబట్టి దీన్ని ఇక్కడ ప్లేస్ చేసి నేను ఇక్కడ ఏంటంటే పాస్ అని టైప్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్లాక్ గట్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ లేబుల్ని ప్లేస్ చేసి, సో నేమ్ వచ్చి క్లాక్ అని టైప్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ పుష్ బటన్ వచ్చి మనం క్లియర్ కాబట్టి ఇక్కడ ప్లేస్ చేసి నేమ్ వచ్చి రీసెట్ ఆర్ క్లియర్ ఇలా సెట్ చేసుకోవచ్చు. వన్స్ ఇవన్నీ సెట్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి అది డిజేబుల్ అవుతుంది. అగైన్ ఇక్కడ మనకి ఈ పర్టికులర్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చి మనకి అవుట్పుట్ ఏమవుతుంది అంటే ఎంఎస్బి, ఈ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ వచ్చి మనకి ఎల్ఎస్బిగా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేమ్స్ కూడా సెట్ చేద్దాం. కాబట్టి ఇక్కడ నేను ఈ అవుట్పుట్ వచ్చి క్యూఏగా టైప్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ అవుట్పుట్ వచ్చి క్యూబీగా ఎంటర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ అవుట్పుట్ వచ్చి క్యూసీగా ఎంటర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ అవుట్పుట్ వచ్చి క్యూడీగా ఎంటర్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ క్లియర్ ఇవ్వాలి కాబట్టి నేను క్లియర్ని ఎనేబుల్ చేసుకున్నాను. తర్వాత క్లాక్ అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ క్లాక్ అనేది అంటే ఇక్కడ మనకి ఈ పాస్ స్విచ్ అనేది ఎనేబుల్ చేసుకున్నాను. కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతూ ఉంది. సో ఇక్కడ మనకి డౌన్ కౌంటింగ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అప్ డౌన్ అనేది 0గా తీసుకున్నాను కాబట్టి ఈ టోగల్ స్విచ్ ఆటోమేటిక్గా ఇక్కడ డౌన్ కౌంటింగ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది మనకి ఎఫ్ నుంచి 0కి చేంజ్ అవుతుంది. ఒకవేళ మనకి అప్ డౌన్ కౌంటర్ని ఇక్కడ ఎనేబుల్ చేసినట్లయితే అంటే లాజిక్ 1 అప్లై చేసినట్లయితే ఇక్కడ మనకి అప్ కౌంటింగ్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది 0 to F వరకు అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఒకవేళ మనకి ఇక్కడ
కౌంటింగ్ ఆపరేషన్ని మిడిల్లో పాస్ చేయాలనుకుంటే ఇక్కడ క్లాక్ దగ్గర టోగల్ స్విచ్ ఉంది కదా, దీన్ని 0 సెట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఆ వాల్యూ ఏదైతే ఉంటుందో పాస్ అవుతుంది. సో ఒకవేళ మిడిల్లో మళ్ళీ ఎనేబుల్ చేసినట్లయితే, అంటే ఇక్కడ 1 అప్లై చేసినట్లయితే మళ్ళీ కౌంటింగ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, ఒకవేళ మనం పాస్ చేసి ఇక్కడ క్లియర్గా క్లిక్ చేసినట్లయితే మళ్ళీ 0కి ఇక్కడ సెట్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఎప్పుడైతే ఇక్కడ అప్ కౌంటింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటే ఇక్కడ అప్ డౌన్ బార్ టోగల్ స్విచ్ అనేది 1గా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా డౌన్ కౌంటింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటే ఇక్కడ అప్ డౌన్ బార్ టోగల్ స్విచ్ అనేది డిజేబుల్ చేసుకోవాలి, అంటే ఇక్కడ 0గా సెట్ చేసుకోవాలి. సో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి అప్ డౌన్ కౌంటింగ్ ఆపరేషన్ అనేది మనకి ఇక్కడ జనరేట్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను క్లియర్ చేసి ఇక్కడ ఫ్రెండ్స్ ఒకవేళ సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి నెక్స్ట్ ఇక్కడ సేవ్ యాజ్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ లొకేషన్ సెట్ చేసి నెక్స్ట్ ఇక్కడ నేమ్ అనేది టైప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫైల్ నేమ్ టైప్ చేసిన తర్వాత సేవ్ బటన్ క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, నేను ఈ పర్టికులర్ విండో అనేది క్లోజ్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, మనకి డెస్క్టాప్ లొకేషన్లో మనకి ఈ పర్టికులర్ సేవ్ చేసిన ఫైల్ అనేది ఉంటుంది కదా, దీన్ని డబుల్ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఆ పర్టికులర్ సర్క్యూట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విండోని క్లోజ్ చేసి అగైన్ ఈ విండోని మ్యాక్సిమైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒకవేళ అప్ కౌంటింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటే ఇక్కడ మోడ్ వాల్యూ 1గా సెట్ చేసి నెక్స్ట్ ఇక్కడ క్లాక్ అనేది అప్లై చేసుకోవాలి. సో దానికి ముందు ఇక్కడ క్లియర్ చేయాలి ఒకసారి. సో అగైన్ ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా ఇక్కడ మనకి అప్ కౌంటింగ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా డౌన్ కౌంటింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటే ఇక్కడ మనము అప్ డౌన్ బార్ ఉంది కదా, ఈ పర్టికులర్ టోగల్ స్విచ్ అనేది 0గా సెట్ చేసుకోవాలి. ప్యారలల్గా ఇక్కడ మనకి ఈ లైట్ బల్బ్స్ నుంచి కూడా అవుట్పుట్ అనేది ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము లాజిక్లీ సాఫ్ట్వేర్ యూజ్ చేసి 4-బిట్ సింక్రనస్ అప్ డౌన్ కౌంటింగ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయొచ్చు.